హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోస్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఇది మనకి షార్ట్ ఆన్సర్స్లలో అడిగే క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్ ఆన్సర్స్ మనం మినిమం 15 లైన్స్లలో అయితే రాయాలన్నమాట. ఇది మీకు ఇన్స్ట్రక్షన్స్లలో కూడా ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆన్సర్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్నమాట. సో ప్రాసెస్ ఆఫ్ రైటింగ్లో ఉండే 3 స్టేజెస్ ఏంటి అంటే ఫస్ట్ది ప్రీ రైటింగ్, రైటింగ్ అండ్ పోస్ట్ రైటింగ్. సో బేసిక్గా ప్రీ రైటింగ్ ఏం చేస్తుందంటే క్వాలిటీ ఆఫ్ యువర్ రైటింగ్ డిసైడ్ చేస్తుంది. ఓకే, మీరు ఎంత క్వాలిటీ తోటి రాస్తున్నారు అనేది అండ్ మీ వర్క్ డినోట్ చేయడం కోసం అనేసి క్వాలిటీ ఆఫ్ యువర్ రైటింగ్ విల్ డిపెండ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ప్లానింగ్. అంటే మీరు ఎంత బాగా ప్లాన్ చేసి దాన్ని ఒక థాట్ ప్రాసెస్ తోటి చేస్తారో అది అంత బాగుంటుంది, దాని అవుట్పుట్ అనేది అంత బాగుంటుంది అనేసి. నెక్స్ట్ నోట్స్ మేక్ చేయడం కానీ, అవుట్లైనింగ్ చేయడం కానీ, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఇస్ ద స్టేజ్ వేర్ యూ నీడ్ టు థింక్ అండ్ డిసైడ్ ద సాప్ ఆఫ్ యువర్ మెసేజ్. ఓకే, సో మీరు థింక్ అండ్ డిసైడ్ చేయడం అనమాట. సాప్ అంటే చాలామందికి ఏంటి అని డౌట్ ఉంటుంది. ఎస్ఏపి అంటే స్టైల్, ఆడియన్స్, పర్పస్. స్టైల్, ఆడియన్స్ అండ్ పర్పస్. సో సాప్ ఆఫ్ యువర్ రెస్పాన్స్ అంటే స్టైల్, ఆడియన్స్, పర్పస్ అని గుర్తుపెట్టుకోండి. 3 స్టేజెస్ ఆఫ్ రైటింగ్లో ఫస్ట్ది ఏంటి? ప్రీ రైటింగ్. ప్రీ రైటింగ్ ఏంటి? క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, మీ యొక్క ప్లానింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనేది చెప్తుంది. నెక్స్ట్ది రైటింగ్. సో ఈ స్టేజ్లో ఒక రఫ్ డ్రాఫ్ట్ అంటే ఒక మెసేజ్ చేయడం కానీ ఏదైనా ఒకటి ఒక రఫ్ డ్రాఫ్ట్ మనం బిగినింగ్లో చేస్తాం కదా, మన ఐడియా, అరే నాకు ఈ ఐడియా ఉంది దీన్ని అని మనం ఎక్కడ ఒక దగ్గర నోట్ చేసుకుంటాం. రఫ్గానే రాస్తాం, కంప్లీట్లీ ఒక సిస్టమేటిక్ వేలో కానీ అట్లా రాయము. సో రఫ్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ రఫ్ డ్రాఫ్ట్ని రైటింగ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే టూ మచ్ బాదర్డ్. ఓకే, సో ఐడియా మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది కానీ మన గ్రామాటికల్ మిస్టేక్స్ పైన వాటిపైన ఎక్కువ ఫోకస్ అనేది ఉండదు దేంట్లో, రైటింగ్ పైన. ఎందుకంటే అది మనం జస్ట్ నార్మల్ డ్రాఫ్ట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ది పోస్ట్ రైటింగ్. సో దిస్ ఇస్ ద స్టేజ్ వేర్ యూ డిఫరెన్షియేట్ అన్ యావరేజ్ పీస్ ఆఫ్ రైటింగ్ ఫ్రమ్ అన్ ఎఫెక్టివ్ రైటింగ్. అంటే ఒక యావరేజ్ రైటింగ్ నుండి ఒక ఎఫెక్టివ్ రైటింగ్కి ఎట్లా డినోట్ చేస్తామో ఏంటి అనేది ఈ పోస్ట్ రైటింగ్ చెప్పడం జరుగుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ రివైజింగ్ అండ్ ఎడిటింగ్ అండ్ ప్రూఫ్ రీడింగ్. మనం ఒక డ్రాఫ్ట్ రాసినాం, అరే ఇప్పుడు ఈ బుక్కే అనుకోండి, ఈ బుక్ని రాస్తారు. ఓకే, మీరు ఒకసారి రీవిజిట్ చేస్తారు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని. మళ్ళీ ఇంకొకరికి ప్రూఫ్ రీడింగ్కి ఇస్తారు. ప్రూఫ్ రీడింగ్ చేయడం వల్ల ఏంటి, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఈ 3 అనేటివి చాలా ఇంపార్టెంట్ అండ్ టర్మినాలజీ బాగా గుర్తుపెట్టుకోండి. రివైజింగ్, ఎడిటింగ్ అండ్ ప్రూఫ్ రీడింగ్. రివైజ్, ఎడిట్ అండ్ ప్రూఫ్ రీడ్. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎఫెక్టివ్ మెసేజ్, ఎప్పుడైతే ఎఫెక్టివ్ మెసేజ్ రాయాలనుకుంటున్నారో యూ నీడ్ టు స్పెండ్ అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ టైమ్ ఆన్ దిస్ స్టేజ్. అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ టైమ్ యూ మస్ట్ స్పెండ్ ఆన్ దిస్ స్టేజ్. నెక్స్ట్ది ద మోర్ యూ రివైజ్ అండ్ ఎడిట్ ద బెటర్ యువర్ రైటింగ్ గెట్స్. ఎంత రివైజ్ చేసి ఎంత రివిజిట్ చేసి దాన్ని ప్రిసైజ్గా రాస్తామో అంత మంచి రైటింగ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో యాక్చువల్గా సాడ్లీ సమ్ పీపుల్ ఇగ్నోర్ ఎట్ దిస్ స్టేజ్ ఆఫ్ రైటింగ్. కొంతమంది ఏంటో నేమ్స్ ఎక్కడ రాసేసినామా ఇచ్చేసినామా అనుకుంటారు, బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. మన రైటింగ్ ఎఫెక్టివ్గా ఉండాలి, రీడర్స్కి అండర్స్టాండ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీగా ఏంటి మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ టైమ్ ఆన్ రైటింగ్ యూ మస్ట్ స్పెండ్. ఓకే, రివైజ్, ఎడిట్ అండ్ ప్రూఫ్ రీడ్ కంపల్సరీగా చేయాలి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్. ప్రాసెస్ ఆఫ్ రైటింగ్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది ప్రీ రైటింగ్, నెక్స్ట్ది రైటింగ్, థర్డ్ది పోస్ట్ రైటింగ్. ప్రీ రైటింగ్లో ఏం చెప్పినామో మీరు మీ యొక్క రైటింగ్ అంటే క్వాలిటీ ఆఫ్ రైటింగ్ అనేది మీ యొక్క అమౌంట్ ఆఫ్ ప్లానింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ నోట్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ, అవుట్లైన్ కానీ, నోట్స్ని ప్రిపేర్ చేయడం కానీ. ఓకే, ఇక్కడ ఎక్కువ మనం ఐడియాస్ పైననే థింక్ చేస్తాము అనేది. నెక్స్ట్ రైటింగ్ కూడా. రైటింగ్ అనేది ఒక రఫ్ డ్రాఫ్ట్. సో మీ ఐడియాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, నాట్ ఆన్ గ్రామాటికల్ మిస్టేక్స్. ఓకే, నాట్ టు బాదర్ టూ మచ్ ఆఫ్ యువర్ గ్రామర్ బట్ యూస్ ప్రిసైజ్ వొకాబులరీ. నెక్స్ట్ ది పోస్ట్ రైటింగ్. ఇది 50% ఆఫ్ యువర్ time you must spend on this stage. You write it, you revisit, edit and give it to for proofreading. This is very important. హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోస్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఇది మనకి షార్ట్ ఆన్సర్స్లలో అడిగే క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్ ఆన్సర్స్ మనం మినిమం 15 లైన్స్లలో అయితే రాయాలన్నమాట. ఇది మీకు ఇన్స్ట్రక్షన్స్లలో కూడా ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆన్సర్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్నమాట. సో ప్రాసెస్ ఆఫ్ రైటింగ్లో ఉండే 3 స్టేజెస్ ఏంటి అంటే ఫస్ట్ది ప్రీ రైటింగ్, రైటింగ్ అండ్ పోస్ట్ రైటింగ్. సో బేసిక్గా ప్రీ రైటింగ్ ఏం చేస్తుందంటే క్వాలిటీ ఆఫ్ యువర్ రైటింగ్
డిసైడ్ చేస్తుంది. ఓకే, మీరు ఎంత క్వాలిటీ తోటి రాస్తున్నారు అనేది అండ్ మీ వర్క్ డినోట్ చేయడం కోసం అనేసి క్వాలిటీ ఆఫ్ యువర్ రైటింగ్ విల్ డిపెండ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ప్లానింగ్. అంటే మీరు ఎంత బాగా ప్లాన్ చేసి దాన్ని ఒక థాట్ ప్రాసెస్ తోటి చేస్తారో అది అంత బాగుంటుంది, దాని అవుట్పుట్ అనేది అంత బాగుంటుంది అనేసి. నెక్స్ట్ నోట్స్ మేక్ చేయడం కానీ, అవుట్లైనింగ్ చేయడం కానీ, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఇస్ ద స్టేజ్ వేర్ యూ నీడ్ టు థింక్ అండ్ డిసైడ్ ద సాప్ ఆఫ్ యువర్ మెసేజ్. ఓకే, సో మీరు థింక్ అండ్ డిసైడ్ చేయడం అనమాట. శాప్ అంటే చాలామందికి ఏంటి అని డౌట్ ఉంటుంది. ఎస్ఏపి అంటే స్టైల్, ఆడియన్స్, పర్పస్. స్టైల్, ఆడియన్స్ అండ్ పర్పస్. సో శాప్ ఆఫ్ యువర్ రెస్పాన్స్ అంటే స్టైల్, ఆడియన్స్, పర్పస్ అని గుర్తుపెట్టుకోండి. 3 స్టేజెస్ ఆఫ్ రైటింగ్లో ఫస్ట్ది ఏంటి? ప్రీ రైటింగ్. ప్రీ రైటింగ్ ఏంటి? క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, మీ యొక్క ప్లానింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనేది చెప్తుంది. నెక్స్ట్ది రైటింగ్. సో ఈ స్టేజ్లో ఒక రఫ్ డ్రాఫ్ట్ అంటే ఒక మెసేజ్ చేయడం కానీ ఏదైనా ఒకటి ఒక రఫ్ డ్రాఫ్ట్ మనం బిగినింగ్లో చేస్తాం కదా, మన ఐడియా, అరే నాకు ఈ ఐడియా ఉంది దీన్ని అని మనం ఎక్కడ ఒక దగ్గర నోట్ చేసుకుంటాం. రఫ్గానే రాస్తాం, కంప్లీట్లీ ఒక సిస్టమేటిక్ వేలో కానీ అట్లా రాయము. సో రఫ్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ రఫ్ డ్రాఫ్ట్ని రైటింగ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే టూ మచ్ బాదర్డ్. ఓకే, సో ఐడియా మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది కానీ మన గ్రామాటికల్ మిస్టేక్స్ పైన వాటిపైన ఎక్కువ ఫోకస్ అనేది ఉండదు దేంట్లో, రైటింగ్ పైన. ఎందుకంటే అది మనం జస్ట్ నార్మల్ డ్రాఫ్ట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ది పోస్ట్ రైటింగ్. సో దిస్ ఇస్ ద స్టేజ్ వేర్ యూ డిఫరెన్షియేట్ అన్ యావరేజ్ పీస్ ఆఫ్ రైటింగ్ ఫ్రమ్ అన్ ఎఫెక్టివ్ రైటింగ్. అంటే ఒక యావరేజ్ రైటింగ్ నుండి ఒక ఎఫెక్టివ్ రైటింగ్కి ఎట్లా డినోట్ చేస్తామో ఏంటి అనేది ఈ పోస్ట్ రైటింగ్ చెప్పడం జరుగుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ రివైజింగ్ అండ్ ఎడిటింగ్ అండ్ ప్రూఫ్ రీడింగ్. మనం ఒక డ్రాఫ్ట్ రాసినాం, అరే ఇప్పుడు ఈ బుక్కే అనుకోండి, ఈ బుక్ని రాస్తారు. ఓకే, మీరు ఒకసారి రీవిజిట్ చేస్తారు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని. మళ్ళీ ఇంకొకరికి ప్రూఫ్ రీడింగ్కి ఇస్తారు. ప్రూఫ్ రీడింగ్ చేయడం వల్ల ఏంటి, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఈ 3 అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ టర్మినాలజీ బాగా గుర్తుపెట్టుకోండి. రివైజింగ్, ఎడిటింగ్ అండ్ ప్రూఫ్ రీడింగ్. రివైజ్, ఎడిట్ అండ్ ప్రూఫ్ రీడ్. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎఫెక్టివ్ మెసేజ్, ఎప్పుడైతే ఎఫెక్టివ్ మెసేజ్ రాయాలనుకుంటున్నారో యూ నీడ్ టు స్పెండ్ అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ టైమ్ ఆన్ దిస్ స్టేజ్. అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ టైమ్ యూ మస్ట్ స్పెండ్ ఆన్ దిస్ స్టేజ్. నెక్స్ట్ది ద మోర్ యూ రివైజ్ అండ్ ఎడిట్ ద బెటర్ యువర్ రైటింగ్ గెట్స్. ఎంత రివైజ్ చేసి ఎంత రివిజిట్ చేసి దాన్ని ప్రిసైజ్గా రాస్తామో అంత మంచి రైటింగ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో యాక్చువల్గా సాడ్లీ సమ్ పీపుల్ ఇగ్నోర్ ఎట్ దిస్ స్టేజ్ ఆఫ్ రైటింగ్. కొంతమంది ఏంటో నేమ్సేక్ రాసేసినామా ఇచ్చేసినామా అనుకుంటారు, బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. మన రైటింగ్ ఎఫెక్టివ్గా ఉండాలి, రీడర్స్కి అండర్స్టాండ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీగా ఏంటి మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ టైమ్ ఆన్ రైటింగ్ యూ మస్ట్ స్పెండ్. ఓకే, రివైజ్, ఎడిట్ అండ్ ప్రూఫ్ రీడ్ కంపల్సరీగా చేయాలి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్. ప్రాసెస్ ఆఫ్ రైటింగ్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది ప్రీ రైటింగ్, నెక్స్ట్ది రైటింగ్, థర్డ్ది పోస్ట్ రైటింగ్. ప్రీ రైటింగ్లో ఏం చెప్పినామో మీరు మీ యొక్క రైటింగ్ అంటే క్వాలిటీ ఆఫ్ రైటింగ్ అనేది మీ యొక్క అమౌంట్ ఆఫ్ ప్లానింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ నోట్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ, అవుట్లైన్ కానీ, నోట్స్ని ప్రిపేర్ చేయడం కానీ. ఓకే, ఇక్కడ ఎక్కువ మనం ఐడియాస్ పైననే థింక్ చేస్తాము అనేది. నెక్స్ట్ రైటింగ్ కూడా. రైటింగ్ అనేది ఒక రఫ్ డ్రాఫ్ట్. సో మీ ఐడియాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, నాట్ ఆన్ గ్రామాటికల్ మిస్టేక్స్. ఓకే, నాట్ టు బాదర్ టూ మచ్ ఆఫ్ యువర్ గ్రామర్ బట్ యూస్ ప్రిసైజ్ వొకాబులరీ. నెక్స్ట్ ది పోస్ట్ రైటింగ్. ఇది 50% ఆఫ్ యువర్ time you must spend on this stage. You write it, you revisit, edit and give it to for proofreading. This is very very important. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో బిఎల్ఐసి ఎగ్జామినేషన్స్ రాసేటి వాళ్ళందరికీ ఈ వీడియో స్పెషల్గా వాళ్ళ కోసమే. ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఎన్ని రోజులు జరుగుతాయో అన్ని రోజులు నేను యూట్యూబ్లో క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రివిజన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. ఓపెన్ యూనివర్సిటీ అని లైట్ తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్గా వీడియోని చూడండి. ఒకవేళ మీకు స్కిప్ చేయాలనిపిస్తే కొంచెం స్కిప్ చేసుకుంటానైనా సరే లాస్ట్ వరకు కొంచెం మంచిగా వినండి. హ్యాండ్ రైటింగ్ నీట్గా లేదు, ఎందుకంటే జస్ట్ రఫ్గా రాశాను. హ్యాండ్ రైటింగ్ కాకుండా జస్ట్ నేను చెప్పేది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామినేషన్స్ జరిగే అన్ని రోజులు నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా సో రాసి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వినండి, చాలా చాలా యూస్ఫుల్. అండ్ అన్ని ఆన్సర్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆన్సర్స్ మాత్రమే. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవి చూస్తూ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ఒక ఆన్సర్ తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నేను 10 ఆన్సర్లు ఒకటే వీడియోలో పోస్ట్ చేస్తే మీకు కూడా వినబుద్ధి కాదు, అందుకోసమని. సో ఇది ఫస్ట్ ఇంతకుముందుకు ఒక ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసిన అదే ప్రాసెస్ ఆఫ్ రైటింగ్, 3 స్టేజెస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్.
అది రివైజ్ చేద్దాం ఒకసారి. ఇందులో ఏమేమి ఉన్నాయి, ప్రీ రైటింగ్, రైటింగ్ అండ్ పోస్ట్ రైటింగ్. ప్రీ రైటింగ్ ఏం చెప్తుంది, క్వాలిటీ ఆఫ్ ఏ వర్క్ డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ ప్లానింగ్. అంటే ఒక వర్క్ యొక్క క్వాలిటీ దేని మీద డిపెండ్ అవుతుంది, మీరు ఎంత మంచిగా ప్లాన్ చేస్తారు అనేది. సో దీంట్లో శాప్ అనే టర్మినాలజీ రాయండి, టర్మ్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఎన్ని స్టేజెస్ ఉంది, 3 స్టేజెస్ ఉంది. ఏంటి, ప్రీ రైటింగ్, రైటింగ్, పోస్ట్ రైటింగ్. క్వాలిటీ ఆఫ్ ఏ వర్క్ డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ ప్లానింగ్. థింక్ అండ్ డిసైడ్ అంటే మనం థింక్ చేసి డిసైడ్ చేయాలి. శాప్ అంటే స్టైల్, ఆడియన్స్, అనలైజ్. ఏ స్టైల్, ఆడియన్స్ ఎట్లా రీచ్ చేస్తున్నారు దాన్ని మీరు అనలైజ్ చేయాలి. నెక్స్ట్ రైటింగ్ అంటే ఏంటి, రఫ్ డేటాని మన థాట్స్, మనకు ర్యాండమ్గా ఆలోచనలు వస్తూనే ఉంటాయి, అవునా కదా. ఆ ర్యాండమ్గా వచ్చిన థాట్స్ని మనం రఫ్గా రాస్తాం. ఇప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, ఇక్కడ పెన్ పేపర్ పట్టుకొని రాస్తాను, నీట్గా రాస్తాను, నేను ఏదో ఒకటి రాసేస్తాను. ఆ రాసేటప్పుడు నేను పెద్దగా నాకు వచ్చిన ఐడియాలు రాసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. ఓకే, సో గ్రామర్ని పెద్దగా మనం పట్టించుకోము. నెక్స్ట్ పోస్ట్ రైటింగ్ అంటే నువ్వు ఒకటి రాస్తావు అనుకున్నావు, రాసినావు, ఓకే, దాన్ని రివైజ్ చేస్తూ ఉంటాం అనమాట. దాన్ని కొంచెం ఎడిట్ చేస్తావు, ప్రూఫ్ రీడ్కి ఇస్తావు. ప్రూఫ్ రీడింగ్ అంటే ఏంటి, వేరే వాళ్ళకి ఇచ్చి నేను మంచిగా రాసినా లేదా అని చేయడమే ప్రూఫ్ రీడింగ్. ఓకే, సో యావరేజ్ రైటింగ్ టు గుడ్ రైటింగ్ అంటే నువ్వు యావరేజ్గా రాసేది కానీ గుడ్ రైటింగ్ దగ్గరికి వెళ్ళిపోయినావు అనమాట. సో అట్లా. నెక్స్ట్ ఒకవేళ ఎఫెక్టివ్ రైటింగ్ కావాలి అనుకుంటే నువ్వు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. నీ 50% ఆఫ్ టైంని నువ్వు ఎడిట్ చేస్తూ దాన్ని రివైజ్ చేస్తూ రీవిజిట్ చేసుకుంటా ఉన్నావంటే సక్సెస్ఫుల్గా పోస్ట్ రైటింగ్ అనేది జరుగుతుంది. అంటే ఒక నీట్ వే ఆఫ్ రైటింగ్, నీట్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ వితౌట్ హర్టింగ్ ఎనీ వన్. ఓకే, అది అంతా మనకి రైటింగ్ స్కిల్స్లలోనే ఉంటుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక ఆన్సర్కి వెళ్దాము. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఫాస్ట్గా చెప్తున్నాయి ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి మనం కవర్ చేసేటివి కాబట్టి. నెక్స్ట్ పంచుయేషన్, ఇక చిన్నప్పుడు చదువుకునేది పంచుయేషన్ అంటే గ్రామర్ ఇంగ్లీష్లో. సో పంచుయేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ కమ్యూనికేషన్. ఒక చిన్న ఫుల్ స్టాప్, చిన్న కామా పెట్టడం వల్ల మనం వ్యక్తపరిచే సెంటెన్స్ మొత్తం చేంజ్ అవుతుంది అని చెప్పడమే ఈ పంచుయేషన్ మార్క్స్ యొక్క ప్రత్యేకత. తెలుగులో కానివ్వండి, మనం భక్తులు విభక్తులు ఎట్లనో ఇంగ్లీష్లో కూడా పంచుయేషన్ మార్క్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ కమ్యూనికేషన్. ఇట్ మీన్స్ అంటే రైటింగ్ ప్యాసేజ్ వెరీ క్లియర్లీ. నువ్వు ఒకటి రాస్తున్నావు దాన్ని చాలా క్లియర్గా రాయాలి, క్లియర్గా వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అని చెప్పడమే ఇది ఇంటెన్షన్ అనమాట. దే ఆర్ లైక్ సిగ్నల్స్ విచ్ హెల్ప్ రీడర్ అండ్ లిజనర్. ఇది ఒక సిగ్నల్ అనమాట. ఓకే, ఇది ఎవరికి హెల్ప్ చేస్తుంది, రీడర్ అండ్ లిజనర్. ఇక్కడ 3 టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది, ఫస్ట్ది మీన్స్ రైటింగ్ ప్యాసేజ్ వెరీ క్లియర్లీ. రైటింగ్ ద ప్యాసేజ్ వెరీ క్లియర్లీ ఎవరు హెల్ప్ చేస్తారు, పంచుయేషన్ మార్క్స్ హెల్ప్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకో 2 కీవర్డ్స్, రీడర్ అండ్ లిజనర్. ఇంకోటి సిగ్నల్స్. ఇట్ ఈస్ లైక్ ఎ సిగ్నల్ విచ్ హెల్ప్స్ ద రీడర్ అండ్ ద లిజనర్. ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఇది పంచుయేషన్. ఇంగ్లీష్లోనే రాయాలి, తెలుగులో అస్సలు రాయొద్దు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పంచుయేషన్స్ ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ హెడ్డింగ్స్ రాయాలి. ఆన్సర్ రాసేటప్పుడు హెడ్డింగ్ రాసి ఒక 2 లైన్ల డెఫినేషన్ రాయాలి. తర్వాత ఫుల్ స్టాప్, క్యాపిటల్ లెటర్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ, కామా, సెమీకాలన్, కాలన్. ఓకే, సో ఫస్ట్ ఫుల్ స్టాప్ ఎక్కడ వాడతారు, ఒక అసర్టివ్ సెంటెన్స్లలో మనం ఫుల్ స్టాప్ అనేది వాడడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి అబ్రివేషన్స్లలో కూడా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎంఎస్సి అంటే m.sc అని రాస్తున్నాం, అవునా కదా. సో ఫుల్ స్టాప్స్ని ఇట్లాంటి వాటిలలో వాడతాం. మళ్ళీ టీవీ ఇట్లాంటి వాటికి వాడము. ఓకే, సో అదొకటి నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్ సెంటెన్స్ స్టార్టింగ్లో యూజ్ చేస్తాము. పర్సన్ని కానీ, ప్లేస్ని, లేకపోతే సిటీస్ని, అట్లాంటివన్నిటిని డినోట్ చేసేటప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్ని వాడతాము. క్వశ్చన్ మార్క్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ డైరెక్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఈస్ యువర్ శాలరీ, వాట్ ఈస్ యువర్ రెవెన్యూ, వాట్ ఈస్ యువర్ స్కూల్, ఇట్లాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతున్నాం. అట్లాంటి క్వశ్చన్స్ అన్నింటికి కూడా మనం క్వశ్చన్ మార్క్ అనేది ఇంక్లూడ్ చేస్తాము. ఎక్స్క్లమేటరీ ఏదైనా ఎగ్జైట్మెంట్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, సారో, హ్యాపీనెస్, ఇట్లాంటి వాటి అన్నింటికి మనం రాస్తాం. ఓకే, అలాస్, హరియా, హుర్రే, ఇట్లాంటివి అంటాం కదా. సో ఇట్లాంటి వాటి అన్నింటికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కామా అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి కానీ, పాజిటివ్ నెగిటివ్కి కానీ రాస్తాం. ఈస్ హి ఎ టీచర్, ఎస్ ఆర్ నో అని అంటాం. ఆర్ దే హ్యాపీ, ఐ యూ హ్యాపీ, ఐ యూ ఫీలింగ్ సాడ్, ఎస్ ఆర్ నో, అట్లాంటి వాటికి మనం చెప్తాం, రాస్తాం. నెక్స్ట్ సెమీకాలన్. మై ఫాదర్ ఈజ్ హంబుల్. ఇది బేసిక్ ఎక్కడ వాడతారంటే ఏదైనా సపరేట్ క్లాసెస్, కాంపౌండ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, కాంపౌండ్ సెంటెన్స్లలో వాడతాం. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇట్లా 3 or 4 వర్డ్స్ని ఇంక్లూడ్ చేసి ఒక సింగిల్ సెంటెన్స్లలో రాస్తాం కదా, అట్లాంటి టైంలో రాస్తాం అనమాట. మై ఫాదర్ ఈజ్ హంబుల్, హార్డ్ వర్కింగ్ అండ్ ఆనెస్ట్. ఓకే, ఇక్కడ 3 ఉన్నాయి, ఇంకా 4 కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, బట్ నేను జస్ట్ 3కి తీసుకొని ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నా. నెక్స్ట్ కాలన్. సో ఈ కాలన్కి సంబంధించి మనకి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రోవర్బ్ ఆర్ కొటేషన్ మార్క్స్. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఎక్కువ కొటేషన్స్కి వాడతాం అనమాట కాలన్.
సో ఇది సెకండ్ ఆన్సర్. మిగిలిన ఆన్సర్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఛానల్ని లింక్స్ పెట్టినప్పుడు కొంచెము చూడండి, లేకపోతే మీరు ఓన్గా ప్రిపేర్ అయినా కూడా ప్రిపేర్ అవ్వండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ రేపటి నుండి స్టార్ట్ అవుతున్నాయి. అసలు లైట్ తీసుకోకండి. ఏదో ఒకటి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా పేపర్లో పెట్టేసి అయితే రండి. నీకు కొంచెమే తెలుసు, కొంచెమే నీట్గా రాయండి. హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నేను రాసినట్టయితే రాయొద్దు, ఎందుకంటే నేను జస్ట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే ఇట్లా రాసిన. ఫాస్ట్గా చెప్పాలి, కొంతమందికైనా హెల్ప్ కావాలి అని ఒక ఇంటెన్షన్ తోటి. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టేసేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్. సో దెర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్. వన్ ఈజ్ ఇంటెన్సివ్ రీడింగ్ అండ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఇంటెన్సివ్ రీడింగ్ అనేది కేర్ఫుల్గా చేస్తాము. డీటెయిల్డ్ రీడింగ్ అనేది ఉంటుంది అనమాట. కాంటెక్స్ట్ ఓరియంటెడ్. కాంటెంట్ ఓరియంటెడ్ ఏంటిది? ఇంటెన్సివ్ రీడింగ్. ఎన్ని టైప్స్ ఆఫ్ రీడింగ్స్ ఉన్నాయి? ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఉంది. ఇంటెన్సివ్ రీడింగ్ ఏం చేస్తుందంటే కేర్ఫుల్గా మీకు ఒక పారాగ్రాఫ్ మేము ఉంది, ఆ పారాగ్రాఫ్ని కేర్ఫుల్గా డీటెయిల్గా చదువుతారు. ఇది కాంటెక్స్ట్ ఓరియంటెడ్. ఈ టర్మ్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. కాంటెక్స్ట్ ఓరియంటెడ్, ఓకే, కేర్ఫుల్, డీటెయిల్డ్, కాంటెక్స్ట్ ఓరియంటెడ్. ఈ కీ టర్మ్స్ని రాసి హైలైట్ చేసిండ్రంటే సూపర్గా మార్కులు పడతాయి. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయినాక వీడియో చూసినాక ఒక పేపర్ పట్టుకొని చిన్నగా ఓకే, CDR అని రాసుకోండి. C ఫర్ కేర్ఫుల్, D ఫర్ డీటెయిల్డ్, R ఫర్ రీడింగ్. అట్లా రాసుకున్నారంటే ఈజీగా. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఎయిమింగ్ ఎట్ అచీవింగ్ ఏ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ కాంటెక్స్ట్. ఒక కాంటెక్స్ట్ని జనరలైజ్ చేసేసి చెప్తారనమాట. కాన్సన్ట్రేషన్ ఈజ్ లేడ్ ఆన్ ఎ జిస్ట్ ఆర్ ఏ జనరల్ ఓవర్ వ్యూ. ఓకే, సో ఒక్క నిమిషము నేను ఇది కీవర్డ్స్ గురించి కూడా చూస్తాను. ఓకే, మీకు ఇక్కడ ఏదైనా వర్డ్స్ అర్థం కాకపోతే ఇక్కడ గ్లాసరీ ఉంది, గ్లాసరీని అయితే ఒకసారి చూడండి. సో లెట్స్ గెట్ బ్యాక్. జిస్ట్ ఆర్ ఏ జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ద టెక్స్ట్. స్కిప్పింగ్ అన్నోన్ వర్డ్స్. ఇప్పుడు ఇక్కడ నాకు జిస్ట్ అనే మీనింగ్ తెలియదు, సో నేను అందుకే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తలేను, మీరు ఒకసారి గూగుల్ చేసుకోండి. నెక్స్ట్ స్కిప్పింగ్ అన్నోన్ వర్డ్స్. మనకు తెలియని వర్డ్స్ మనం స్కిప్ చేస్తాం. దేంట్లో చేస్తాము? ఎక్స్టెన్సివ్ రీడింగ్లో చేస్తాము. ఇంటెన్సివ్ రీడింగ్లో చాలా కేర్ఫుల్గా డీటెయిల్గా చదువుతాం, ప్రతిదీ కూడా చదువుతాం. ఎక్స్టెన్సివ్ రీడింగ్లో స్కిప్ చేస్తాం, నీకు ఒకటి తెలియదు, స్కిప్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ కూడా 2 టైప్స్ ఉంటుంది, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. స్కిమ్మింగ్, స్కానింగ్ దేంట్లో ఉంటాయి? ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ఉంటాయి. టైప్స్ ఆఫ్ రీడింగ్ ఎన్ని? 2, ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్. ఇంటెన్సివ్ ఏంటి? కేర్ఫుల్ రీడింగ్. ఎక్స్టెన్సివ్ ఏంటి? నార్మల్గా రీడ్ చేస్తాము, జనరలైజ్ చేస్తాము. ఇంటెన్సివ్ రీడింగ్ కాంటెక్స్ట్ ఓరియంటెడ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఏంటి అంటే అన్నోన్ వర్డ్స్ని మనం స్కిప్ చేస్తాము, అండ్ ఇట్ హెల్ప్స్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ రీడర్. ఒక రీడర్లో ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడానికి మనము ఎక్స్టెన్సివ్ రీడర్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్లో టైప్స్ ఉన్నాయి. ఏంటిది? స్కిమ్మింగ్, స్కానింగ్. స్కిమ్మింగ్ అంటే ఏంటిది అంటే స్పీడ్ రీడింగ్ టెక్స్ట్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఫాస్ట్గా, అట్లా ఇది ఎక్స్ప్లెనేషన్, కానీ ఇక్కడ స్పీడ్ రీడింగ్ అనమాట. ఇక్కడ ఏంటిదంటే వన్ నీడ్ నాట్ టు అండర్స్టాండ్ ఎవ్రీ వర్డ్. ప్రతి వర్డ్ నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు, కానీ కాంటెక్స్ట్ ఏంటిదో తెలిస్తే సరిపోతుంది. నీకు ఓవరాల్ మీనింగ్ తెలియాలి. దేంట్లో? స్కిమ్మింగ్లో. ఓకే, డీటెయిల్గా చదవరు, పైన అవుతారు, కాకపోతే కాంటెక్స్ట్ ఏంటిది జనరలైజ్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుస్తుంది అనమాట. ఓవరాల్ మీనింగ్ ఏంటి? స్కానింగ్ అట్లా కాదు, ఇది క్విక్ రీడింగే. ఓకే, ఇంటర్నెట్ టు లొకేట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, స్కానింగ్ ఇన్వాల్వ్స్ క్విక్ ఐ మూమెంట్ ఇన్ విచ్ ఐస్ వాండర్ అంటిల్ ద రీడర్ ఫైండ్స్. అంటే మన కళ్ళు ఎప్పుడు ఇట్లా వెతుకుతూనే ఉంటే ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరికేంత వరకు అనమాట స్కానింగ్ ఇది. ఓకే, సో ఇవి 2 టైప్స్ ఆఫ్ రీడింగ్. అంతే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఆన్సర్. నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్. సో దెర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్. వన్ ఈజ్ ఇంటెన్సివ్ రీడింగ్ అండ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఇంటెన్సివ్ రీడింగ్ అనేది కేర్ఫుల్గా చేస్తాము. డీటెయిల్డ్ రీడింగ్ అనేది ఉంటుంది అనమాట. కాంటెక్స్ట్ ఓరియంటెడ్. కాంటెంట్ ఓరియంటెడ్ ఏంటిది? ఇంటెన్సివ్ రీడింగ్. ఎన్ని టైప్స్ ఆఫ్ రీడింగ్స్ ఉన్నాయి? ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఉంది. ఇంటెన్సివ్ రీడింగ్ ఏం చేస్తుందంటే కేర్ఫుల్గా మీకు ఒక పారాగ్రాఫ్ మేము ఉంది, ఆ పారాగ్రాఫ్ని కేర్ఫుల్గా డీటెయిల్గా చదువుతారు. ఇది కాంటెక్స్ట్ ఓరియంటెడ్. ఈ టర్మ్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. కాంటెక్స్ట్ ఓరియంటెడ్, ఓకే, కేర్ఫుల్, డీటెయిల్డ్, కాంటెక్స్ట్ ఓరియంటెడ్. ఈ కీ టర్మ్స్ని రాసి హైలైట్ చేసిండ్రంటే సూపర్గా మార్కులు పడతాయి. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయినాక వీడియో చూసినాక ఒక పేపర్ పట్టుకొని చిన్నగా ఓకే, CDR అని రాసుకోండి. C ఫర్ కేర్ఫుల్, D ఫర్ డీటెయిల్డ్, R ఫర్ రీడింగ్. అట్లా రాసుకున్నారంటే ఈజీగా. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఎయిమింగ్ ఎట్ అచీవింగ్ ఏ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ కాంటెక్స్ట్. ఒక కాంటెక్స్ట్ని జనరలైజ్ చేసేసి చెప్తారనమాట. కాన్సన్ట్రేషన్ ఈజ్ లేడ్ ఆన్ ఎ జిస్ట్ ఆర్ ఏ జనరల్ ఓవర్ వ్యూ. ఓకే, సో ఒక్క నిమిషము నేను ఇది కీవర్డ్స్ గురించి కూడా చూస్తాను. ఓకే, మీకు ఇక్కడ ఏదైనా వర్డ్స్ అర్థం కాకపోతే ఇక్కడ గ్లాసరీ ఉంది, గ్లాసరీని అయితే ఒకసారి చూడండి. సో లెట్స్ గెట్ బ్యాక్.
జిస్ట్ ఆర్ ఏ జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ద టెక్స్ట్. స్కిప్పింగ్ అన్నోన్ వర్డ్స్. ఇప్పుడు ఇక్కడ నాకు జిస్ట్ అనే మీనింగ్ తెలియదు, సో నేను అందుకే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తలేను, మీరు ఒకసారి గూగుల్ చేసుకోండి. నెక్స్ట్ స్కిప్పింగ్ అన్నోన్ వర్డ్స్. మనకు తెలియని వర్డ్స్ మనం స్కిప్ చేస్తాం. దేంట్లో చేస్తాము? ఎక్స్టెన్సివ్ రీడింగ్లో చేస్తాం. ఇంటెన్సివ్ రీడింగ్లో చాలా కేర్ఫుల్గా డీటెయిల్గా చదువుతాం, ప్రతిదీ కూడా చదువుతాం. ఎక్స్టెన్సివ్ రీడింగ్లో స్కిప్ చేస్తాం, నీకు ఒకటి తెలియదు, స్కిప్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ కూడా 2 టైప్స్ ఉంటుంది, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. స్కిమ్మింగ్, స్కానింగ్ దేంట్లో ఉంటాయి? ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ఉంటాయి. టైప్స్ ఆఫ్ రీడింగ్ ఎన్ని? 2, ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్. ఇంటెన్సివ్ ఏంటి? కేర్ఫుల్ రీడింగ్. ఎక్స్టెన్సివ్ ఏంటి? నార్మల్గా రీడ్ చేస్తాము, జనరలైజ్ చేస్తాము. ఇంటెన్సివ్ రీడింగ్ కాంటెక్స్ట్ ఓరియంటెడ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఏంటి అంటే అన్నోన్ వర్డ్స్ని మనం స్కిప్ చేస్తాము, అండ్ ఇట్ హెల్ప్స్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ రీడర్. ఒక రీడర్లో ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడానికి మనం ఎక్స్టెన్సివ్ రీడర్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్లో టైప్స్ ఉన్నాయి. ఏంటిది? స్కిమ్మింగ్, స్కానింగ్. స్కిమ్మింగ్ అంటే ఏంటిది అంటే స్పీడ్ రీడింగ్ టెక్స్ట్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఫాస్ట్గా అట్లా, ఇది ఎక్స్ప్లెనేషన్, కానీ ఇక్కడ స్పీడ్ రీడింగ్ అనమాట. ఇక్కడ ఏంటిదంటే వన్ నీడ్ నాట్ టు అండర్స్టాండ్ ఎవ్రీ వర్డ్. ప్రతి వర్డ్ నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు, కానీ కాంటెక్స్ట్ ఏంటిదో తెలిస్తే సరిపోతుంది. నీకు ఓవరాల్ మీనింగ్ తెలియాలి. దేంట్లో? స్కిమ్మింగ్లో. ఓకే, డీటెయిల్గా చదవరు, పైన అవుతారు, కాకపోతే కాంటెక్స్ట్ ఏంటిది జనరలైజ్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుస్తుంది అనమాట, ఓవరాల్ మీనింగ్ ఏంటి. స్కానింగ్ అట్లా కాదు, ఇది క్విక్ రీడింగే. ఓకే, ఇంటెండెడ్ టు లొకేట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, స్కానింగ్ ఇన్వాల్వ్స్ క్విక్ ఐ మూమెంట్ ఇన్ విచ్ ఐస్ వాండర్ అంటిల్ ద రీడర్ ఫైండ్స్. అంటే మన కళ్ళు ఎప్పుడు ఇట్లా వెతుకుతూనే ఉంటే ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరికేంత వరకు అనమాట స్కానింగ్ ఇది. ఓకే, సో ఇవి 2 టైప్స్ ఆఫ్ రీడింగ్. అంతే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకే ఆన్సర్. నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం.